హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఫైనాన్షియల్ ఫిట్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో స్టాండర్డ్ చార్టర్డ్ స్మార్ట్ క్రెడిట్ కార్డ్ యొక్క బెనిఫిట్స్, చార్జెస్, ఎలిజిబిలిటీ, ఇంకా ఈ కార్డ్ని తీసుకోవచ్చా లేదా అనే విషయాల గురించి తెలుసుకుందాం. ఫస్ట్గా ఈ కార్డు వెల్కమ్ బెనిఫిట్స్ కనుక తీసుకున్నట్లయితే ఈ కార్డు ఇష్యూ చేసిన తర్వాతకి మీకు 90 days ఇంట్రెస్ట్ ఫ్రీ క్రెడిట్ పీరియడ్ అనేది వస్తుందన్నమాట. అంటే ఫస్ట్ 90 daysలో మీరు ప్రతి నెల మినిమం అమౌంట్ డ్యూ కట్టి మాత్రమే ఈ కార్డ్ని యూజ్ చేసుకోవచ్చు అనమాట. అంటే 90 days వరకు ఎటువంటి ఇంట్రెస్ట్ లేకుండా ఓన్లీ మినిమం డ్యూనే పేమెంట్ చేసుకోవచ్చు అనమాట. అయితే ఈ 90 days తర్వాతకి మీరు టోటల్ అమౌంట్ డ్యూని కట్టాలి. ఈ కార్డు స్పెండ్ బేస్డ్ బెనిఫిట్స్ కనుక తీసుకున్నట్లయితే ఈ కార్డు మీద మీరు చేసే ప్రతి ఆన్లైన్ ట్రాన్సాక్షన్ మీద 2% క్యాష్ బ్యాక్ అప్ టు 1000 రూపీస్ పర్ మంత్గా ఇవ్వబడుతుంది. అదేవిధంగా ఇంకా అన్ని ఇతర స్పెండ్స్ మీద 1% క్యాష్ బ్యాక్ అప్ టు 500 రూపీస్ పర్ మంత్గా ఇవ్వబడుతుంది. అయితే ఈ క్యాష్ బ్యాక్ అనేది ఫ్యూయల్ స్పెండ్స్ మీద, క్యాష్ విత్డ్రావల్స్ మీద రాదన్నమాట. ఈ క్యాష్ బ్యాక్ ని రీడీమ్ చేసుకోవాలంటే స్టాండర్డ్ చార్టర్డ్ వెబ్సైట్లో 360 degrees రివార్డ్స్ పోర్టల్ అనేది ఒకటి ఉంటుంది. అందులోకి వెళ్ళి మీరు డైరెక్ట్గా మీ క్రెడిట్ కార్డ్ స్టేట్మెంట్లోకి రీడీమ్ చేసుకోవచ్చు అనమాట. అయితే ఈ క్యాష్ బ్యాక్ అనేది మినిమం 2500 అంతకంటే ఎక్కువ ఉంటేనే మీరు రీడీమ్ చేసుకోవచ్చు. ఈ కార్డును ఉపయోగించుకొని మీరు సంవత్సరానికి 18,000 వరకు మీరు క్యాష్ బ్యాక్ని సంపాదించవచ్చు అనమాట. అది ఎలా అంటే మీరు చేసే ఆన్లైన్ స్పెండ్స్ మీద 2% క్యాష్ బ్యాక్ అనేది అప్ టు 1000 రూపీస్ వస్తుంది. అదేవిధంగా 1% అనేది ఆఫ్లైన్ స్పెండ్స్ మీద అప్ టు 500 అనేది వస్తుంది. కాబట్టి టోటల్గా పర్ మంత్కి మీకు 1500 క్యాష్ బ్యాక్ వస్తుంది. కాబట్టి ఒక 1 yearకి క్యాలిక్యులేట్ చేస్తే మీకు 18,000 క్యాష్ బ్యాక్ అనేది వస్తుంది. ఈ కార్డు మీద ఈఎంఐ బెనిఫిట్స్ కనుక తీసుకున్నట్లయితే మామూలుగా ఈ కార్డులో మినిమం 2000 అంతకంటే ఎక్కువగా చేసిన ట్రాన్సాక్షన్స్నే ఈఎంఐగా కన్వర్ట్ చేసుకోవచ్చు అనమాట. అయితే మీరు ఎప్పుడైనా కానీ మీరు చేసే ఈ ఈఎంఐ కన్వర్షన్ అనేది 3 monthsకి కనుక చేసుకున్నట్లయితే ఆ ఈఎంఐ మీద 0.99% పర్ మంత్ ఇంట్రెస్ట్ అనేది పడుతుంది. అదేవిధంగా ఎటువంటి ప్రాసెసింగ్ ఫీ అనేది పడదన్నమాట. ఈ కార్డు చార్జెస్ విషయానికి వస్తే ఈ కార్డు జాయినింగ్ అండ్ యాన్యువల్ ఫీ 499 ప్లస్ జిఎస్టీగా ఉంది. అయితే కొత్తగా వచ్చే కస్టమర్స్కి ఈ జాయినింగ్ ఫీని ప్రెజెంట్గా వేవ్ ఆఫ్ చేస్తున్నారు. అదేవిధంగా ఈ యాన్యువల్ ఫీ అనేది మీరు ఈ కార్డును ఉపయోగించుకొని ఒక 1 yearలో 1,20,000 అంతకంటే ఎక్కువ స్పెండ్ చేసినట్లయితే ఈ యాన్యువల్ ఫీ అనేది వేవ్ ఆఫ్ అయిపోతుంది. ఈ కార్డు తీసుకోవడానికి ఎలిజిబిలిటీ విషయానికి వస్తే ఈ కార్డు మినిమం ఏజ్ వచ్చేసి 18 yearsగా ఉంది. అదేవిధంగా మ్యాక్సిమం ఏజ్ వచ్చేసి 65 yearsగా ఉంది. అదేవిధంగా ఈ కార్డు తీసుకోవడానికి స్టేబుల్ మంత్లీ ఇన్కమ్ అనేది ఉండాలి. ఇంకా ఈ కార్డు రావాలంటే స్టాండర్డ్ చార్టర్డ్ బ్యాంక్ ఉన్న ప్లేస్లో మీరు ఉండాలన్నమాట. లైక్ స్టాండర్డ్ చార్టర్డ్ బ్యాంకు హైదరాబాద్లో ఉంది కాబట్టి మీరు హైదరాబాద్లో రెసిడెంట్ అయ్యి ఉండాలి. అదేవిధంగా 750+ సిబిల్ స్కోర్ ఉంటేనే ఈ కార్డు అనేది వస్తుందన్నమాట. ఈ కార్డు యొక్క మెయిన్ బెనిఫిట్ మనం ఎలా తీసుకోవచ్చు అంటే ఈ కార్డు అనేది వ్యాలెట్ లోడ్స్కి బాగా యూజ్ అవుతుంది అనమాట. వ్యాలెట్ లోడ్స్ మీద కూడా 2% అనేది వస్తుంది. కాబట్టి ఎక్కువగా వ్యాలెట్ లోడ్స్ చేసుకొని మీరు ఆ అమౌంట్ని వ్యాలెట్ నుంచి బ్యాంకుకి ట్రాన్స్ఫర్ చేసుకోవడానికి ఈ కార్డ్ అనేది బాగా యూజ్ అవుతుంది. ఫైనల్గా ఈ కార్డ్ని తీసుకోవచ్చా లేదా అని నన్ను అడిగితే ఈ కార్డులో ఒక్క ప్రాబ్లం ఏంటంటే ఈ కార్డు మినిమం క్యాష్ బ్యాక్ రిడెంప్షన్ వచ్చేసి 2500 అమౌంట్స్ని, అంతకంటే ఎక్కువ అమౌంట్స్ని మాత్రమే మీరు రిడీమ్ చేసుకోగలుగుతారు అనమాట. 2500 అమౌంట్స్ మీరు క్యాష్ బ్యాక్గా పొందాలంటే మీరు 1 lakh కంటే ఎక్కువ స్పెండ్స్ అనేవి చేయాలి. సో తక్కువ స్పెండ్స్ చేసే వాళ్ళకి 1 lakh కంటే తక్కువ స్పెండ్స్ చేసే వాళ్ళకి ఈ కార్డ్ అనేది అంతగా యూజ్ కాదు. మామూలుగా ఈ కార్డు క్యాష్ బ్యాక్ రిడెంప్షన్ మినిమం అమౌంట్ 500 అలా పెట్టుంటే బాగుండేది. ఈ కార్డ్ అనేది హెవీగా వ్యాలెట్ లోడ్స్, ఇన్సూరెన్స్ పేమెంట్స్ లాంటివి చేసే వాళ్ళకి బాగా యూజ్ అవుతుంది అనమాట. 1 lakh అంతకంటే ఎక్కువ ట్రాన్సాక్షన్స్, ఎక్కువ అమౌంట్స్ స్పెండ్స్ చేసే వాళ్ళకి ఈ కార్డు అనేది బాగా యూజ్ అవుతుంది. సో ఈ కార్డు అలాంటి వాళ్ళకి మాత్రమే తీసుకోవచ్చని నేను చెప్తాను. ఈ వీడియో కనుక మీకు హెల్ప్ఫుల్ అనిపిస్తే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.